హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాజీ ముంగార. ఈరోజు మన వీడియోలో సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ని ఎలా చుట్టుకోవాలి, ఎన్ని స్ట్రైన్స్ తీసుకోవాలి, ఎన్ని తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి, ఏ కలర్కి ఏ కలర్ సెట్ చేసుకోవాలి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసేయండి. ఫస్ట్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేసేటప్పుడు బేస్ బ్యాంగిల్ మనం చుట్టే థ్రెడ్ కలరు ఇంచుమించులో అయినా ఉండాలి. సేమ్ కలర్ తీసుకున్నా పర్వాలేదు. అన్నిటికీ సేమ్ కలర్స్ దొరకవు కాబట్టి ఇంచుమించు కలర్ తీసుకోవాలి. ఇప్పుడు నేను పింక్ కలర్ థ్రెడ్ చుడుతున్నాను కాబట్టి కింద బ్రౌన్ కలర్ డార్క్ కలర్ తీసుకున్నాను. ఒకవేళ అటు ఇటు థ్రెడ్స్ జరిగినా కూడా కింద బేస్ కలర్ బ్యాంగిల్ అనేది అంతగా ఎలివేట్ అవ్వదు. అదే డిఫరెంట్ కలర్ తీసుకున్నారనుకోండి అప్పుడే బయటికి కనపడుతుంది. సో అలా కాకుండా ఇలా పర్ఫెక్ట్ కలర్ అయినా లేదా ఇంచుమించు కలర్ సెలెక్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది కలర్ చూడడానికి బ్యాంగిల్. టిప్ నెంబర్ 2 ఏంటి అంటే, ఫస్ట్ బిగినర్స్ ఎవరైనా చుడుతున్నట్టయితే ఈ బ్యాంగిల్స్ లెంత్, ఈ బ్యాంగిల్ సైజ్కి పర్ఫెక్ట్గా 50 స్ట్రైన్స్ తీసుకోండి, సరిపోతుంది. లేదా ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎవరైనా చుడుతున్నట్టయితే 40 స్ట్రైన్స్ కరెక్ట్గా సరిపోతాయి. 40 స్ట్రైన్స్ తోటి మనకి బ్యాంగిల్ సరిపోతుంది. కానీ బిగినర్స్కి కొంచెం అటు ఇటు అవుతుంది కదా. నేర్చుకునే వాళ్ళు ఫస్ట్ స్టేజ్లో నేర్చుకునే వాళ్ళు అయితే 50 స్ట్రైన్స్ తీసుకోండి, పర్ఫెక్ట్గా సరిపోతుంది. చుట్టే విధానంలోనే ఉంటుంది మొత్తం. టిప్ నెంబర్ 3 వచ్చేసి, మనం ఇప్పుడు నేను చుడుతున్నాను కదా, ఇలా చుట్టేటప్పుడు కరెక్ట్గా పక్కనే చుట్టాలి. నేను ఎలాగైతే చూపిస్తున్నానో పర్ఫెక్ట్గా అలా చుట్టాలి. ఒక దానిపైన ఒకటి, అంటే ఆల్రెడీ మనం ర్యాప్ చేసిన దానిపైన ఇంకొకటి ర్యాప్ చేస్తే అది ముద్దగా అవుతుంది. దట్టు అది లుక్ బాగుండదు. మనం చుట్టుకున్న స్ట్రైన్స్ కూడా సరిపోవు, మళ్ళీ చుట్టుకోవాల్సింది వస్తుంది. థ్రెడ్ చుట్టుకోవడమే డబల్ వర్క్ అవుతుంది. సో పర్ఫెక్ట్గా పక్కనే చుట్టుకోవాలి. టిప్ నెంబర్ 4 ఏంటి అంటే, ఫస్ట్లో మనం గ్లూ నేను చూపించినప్పుడు మీకు బ్యాంగిల్కి స్ట్రైన్స్ అన్నిటికీ గ్లూ పెట్టి అతికిచ్చి పెట్టాను. అలా పెట్టేటప్పుడు 1 మినిట్ అయినా కానీ ఆ గ్లూని డ్రై అయిన తర్వాత ర్యాపింగ్ చేయడం స్టార్ట్ చేయండి. ఫస్టే స్టార్ట్ చేస్తే అది బయటికి వచ్చేస్తుంది. ఫస్ట్లో బిగినింగ్ స్టేజ్లో ర్యాప్ చేసేటప్పుడు బ్యాంగిల్ మొత్తం ర్యాపింగ్ అయిపోయిన తర్వాత కట్ చేసి గ్లూ పెట్టాలి. ఇక్కడ చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఎక్కువ కట్ చేస్తే మళ్ళీ థ్రెడ్ తిరిగేసి ఒక సర్కిల్ పైకి వస్తుంది. అలా రాకూడదు. 1/2 ఇంచ్ కంటే తక్కువగా కట్ చేసుకొని గ్లూ పెట్టేసుకొని స్టిక్ చేయాలి. ఇది నేను బ్యాంగిల్ పైన ఏ వర్క్ చేయకుండా నార్మల్గా ప్లెయిన్ బ్యాంగిల్స్కి ర్యాప్ చేశాను. సో డౌన్ సైడ్కి నేను స్టిక్ చేశాను. మీరు ఏదైనా పైన వర్క్ చేయాలి అనుకుంటే స్టోన్స్ స్టిక్ చేయడం, లేదా హెవీగా ఫుల్ బ్యాంగిల్ అంతా వర్క్ చేయాలి అనుకున్నప్పుడు థ్రెడ్ని పైకి తీసుకొచ్చి పైన స్టిక్ చేయండి. అప్పుడు మీకు కింద స్టిక్ చేసినట్టు కనిపించదు, బ్యాంగిల్ చాలా నీట్గా వస్తుంది. నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ బ్యాంగిల్కి నేను గ్రీన్ కలర్ థ్రెడ్డే యూస్ చేస్తున్నాను. గ్రీన్ కలర్ బేస్ బ్యాంగిల్కి గ్రీన్ కలర్ థ్రెడ్డే యూస్ చేస్తున్నాను. గ్లూ కూడా నీట్గా ఇలా స్ట్రైట్గా పెట్టాలి, ముద్దగా పెట్టకూడదు. అది లుక్ బాగుండదు, అందులో థ్రెడ్ కూడా సరిపోదు. మీరు పర్ఫెక్ట్గా తీసుకుంటే ఇలా నీట్గా షార్ప్గా స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ టిప్ ఇదే. గ్లూ పెట్టేటప్పుడు మాత్రం ఫస్ట్ ఇలా ముద్దగా పెట్టకుండా షార్ప్గా ఇలా ఒకదాని పక్కన ఒకటి వచ్చేలాగా స్ట్రైట్గా పెట్టుకోవాలి. మొత్తం అన్నీ స్ట్రైట్గా స్టిక్ చేసుకోవాలి. బ్యాంగిల్కి ఫస్ట్ స్టిక్ చేసేటప్పుడు నేను ఎలాగైతే చూపిస్తున్నానో పర్ఫెక్ట్గా ఇలా స్టిక్ చేయాలి, లేదంటే లుకింగ్ బాగుండదు. ఇలా చుట్టేసుకున్న తర్వాత గ్లూ పెట్టేసిన మినిమం 1 మినిట్ అయినా కానీ గ్లూ డ్రై అయ్యే వరకు బ్యాంగిల్ ర్యాప్ చేయడం స్టార్ట్ చేయకండి. సో నేను ఆల్రెడీ ఇలా 2 బ్యాంగిల్స్కి థ్రెడ్ పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ డ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను ర్యాపింగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు స్ట్రైట్గా పట్టుకోవాలి. స్ట్రైన్స్ అన్నిటిని మనం జడ ఎలా దువ్వుతామో అలా స్ట్రైట్గా పట్టుకొని దువ్వేసి వాటిని ఒకదానిపైన ఒకటి రాకుండా నీట్గా మనం దాన్ని స్ట్రైట్గా పట్టుకోవాలి. టైట్గా పట్టుకుంటే మనకు స్ట్రైట్గా వచ్చేస్తాయి, దాంట్లో ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అలా టైట్గా పట్టుకొని దాన్ని రౌండ్ తిప్పితే పర్ఫెక్ట్గా పక్కనే వస్తాయి. ఫస్ట్లో ఎవరైనా చేసేటప్పుడు ఎవరికైనా పక్కన రావడం కొంచెం కష్టంగా ఉంటుంది, ఒకదాని మీద ఒకటి వస్తాయి. సో అందుకనే
ఫస్ట్లో చుట్టేటప్పుడు ఒక 10-20 స్ట్రైన్స్ ఎక్కువ తీసుకొని చుడితే ఇలా ఒకదానిపైన ఒకటి పడ్డా కూడా థ్రెడ్ బ్యాంగిల్ అంతా కవర్ అవుతుంది. లేదంటే మళ్ళీ కష్టం అవుతుంది. నెక్స్ట్ టైం ర్యాప్ చేసుకునేటప్పుడు మళ్ళీ థ్రెడ్ చుట్టుకొని ర్యాప్ చేసుకోవాలి. అలా ప్రాబ్లం లేకుండా ఇలా ట్రై చేయండి. చాలా బాగా డిఫరెంట్గా లుక్ ఉంటుంది. ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నాయి కదా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్. సో అందరూ వేసుకోవాలని కోరుకుంటుంది. కానీ బయట కాస్ట్లు చూస్తే చాలా హై రేంజెస్లో ఉంటాయి. సో ఒకసారి మీరు ఇంట్లో ఇలా థ్రెడ్ ర్యాపింగ్ చేసి మీకు ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజీ ముంగరా ఛానల్. థ్రెడ్ ర్యాప్ చేసుకోవడం చాలా ఈజీ అనుకుంటారు, కానీ కొంచెం టైం టేకింగ్ ఎక్కువ పడకపోయినా కూర్చొని అంతసేపు సెట్ బ్యాంగిల్స్ అన్ని చేయాలంటే చాలా టైం టేకింగ్ ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో మీరు ఇలాగా ఈజీగా ర్యాప్ చేసుకోవచ్చు. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన ఛానల్లో లాస్ట్ వీడియోలో శారీ పిన్ మేకింగ్ వీడియో చేసి అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు డిస్క్రిప్షన్కి వెళ్ళి చెక్ చేయొచ్చు. శారీ పిన్ నీట్గా ర్యాపింగ్ నుంచి హెవీ వర్క్ డిజైన్ ఎలా చేసుకోవాలో మొత్తం క్లియర్గా ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. డిఫరెంట్గా ఎలా శారీ పిన్స్ చేసుకోవాలో నెక్స్ట్ వ్లాగ్లో నేను చూపిస్తాను. ఇంకొక శారీ పిన్ డిజైన్ డిఫరెంట్గా స్టోన్ లేస్తో జర్దోజీతో ఎలా వర్క్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. చాలామంది చూస్తున్నారు, 90% చూస్తే దాంట్లో 10% సబ్స్క్రైబ్ చేస్తున్నారు. అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు చాలా సపోర్ట్ చేశారు. ఇప్పుడు యూట్యూబ్ మానిటైజేషన్కి చాలా దగ్గరగా ఉంది. సో మీరందరూ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు చాలా బాగా సపోర్ట్ చేశారు. మీరు ఇంకా ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆ వీడియోస్ అన్నీ షూట్ చేసి తప్పకుండా అప్లోడ్ చేస్తాము వీడియోలో. మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా ఈజీగా సింపుల్గా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఇంట్లోనే కూర్చొని మనం చేసుకోవచ్చు. ఈ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్లో సైజెస్ చాలా ఉంటాయి. 1 కట్, 2 కట్, 4 కట్ అలా డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు నేను తీసుకున్నది వచ్చేసి 4 కట్ బ్యాంగిల్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.